గాయ్స్, ఈ వీడియోలో అయితే మనం మామిడి తాండ్ర అయితే చేయబోతున్నాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. సో గైస్, మా మమ్మీ అయితే 4 మ్యాంగోస్కి సరిపడా జ్యూస్ అయితే తీసుకుంటుంది. సో ఇదైతే ఈ జ్యూస్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇలా ఐస్ అయితే కట్టుకుపోయింది. ఇప్పుడు మా మమ్మీ అయితే బాయిల్ చేస్తుంది గైస్. ఐస్ కరిగాకైతే షుగర్ వేయాలి. సో మా ఐస్ అయితే మా మ్యాంగో పల్ప్ అయితే మెల్ట్ అయిపోయింది గైస్. మా మదర్ అయితే 1/2 కప్ షుగర్ అయితే వేస్తున్నారు. మీకు ఎక్కువ స్వీట్గా ఉండాలంటే 1 కప్ కూడా వేసుకోవచ్చు గైస్. 3 to 1 స్టార్ట్. షుగర్ అయితే వేసిన తర్వాత ఒక 10 to 15 minutes దీన్ని చక్కగా బాయిల్ చేయాలి. ఆ షుగర్ అంతా కరిగిపోయి ఇదంతా గ్లాసీగా కనిపిస్తుంది మనకి. అయిపోయి గ్లాసీగా కనిపించినప్పుడు అప్పుడు తీసి మనం తాండ్రాకి ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పటి వరకు దీన్ని బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు ఈ జ్యూస్ని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే బాయిల్ చేయాలి. ఈ బాయిలింగ్ ఒక 10 minutes అయిపోయాకైతే మామిడి తాండ్ర చేయడానికి ఏర్పాట్లు అయితే చేయాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే అడుగంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీకైతే ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తే, మా మమ్మీ అయితే ఇలాచీ పౌడర్ అయితే చేసింది గైస్. ఈ పౌడర్ని అయితే ఇప్పుడు మీరు మిక్స్లోకి వేయాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక 10 minutes ఆగి ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. 2000 years later. మేమైతే ఈ ప్లేట్ అయితే ఆడుతున్నాం గైస్. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని ఇందులో ఇలా కొంచెం నెయ్యి వేసుకుని అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాకైతే మా మ్యాంగో ప్యూరీని అయితే ఇందులో పోసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ ప్లేట్ అంతా నెయ్యి అయితే స్ప్రెడ్ చేశాక ఈ తాండ్ర అయితే పోయాలి గైస్. అలాంటప్పుడు ఇలా స్పూన్తో కాస్త కిందకి అంటే స్టిక్ అయినదంతా కూడా కిందకి వచ్చేస్తుంది. మీరు తీసుకున్న ప్యూరీ ఒక ప్లేట్లో సరిపోతే ఇంకో ప్లేట్ కూడా తీసుకోవచ్చు. మేమైతే కొంచెం ఇంకో ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ప్లేట్ని ఇలా మూవ్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మధ్యలో మాట్లాడుకున్నాం. ఇంకా పోస్తా కొంచెం ఇది థిక్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంటుంది. అడ్జస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇంకో ప్లేట్లోకి అయితే వేసుకునేటట్టయితే మీకు రెండింటికి ఒకే క్వాంటిటీయే ఉండాలని లేదు. రెండిట్లో వేరే క్వాంటిటీస్ అయితే ఉండొచ్చు గైస్. కానీ మీకు ఒకే క్వాంటిటీ ఉండాలంటే ఒకే క్వాంటిటీలో అయితే పోసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే మనం ఎండలో అయితే పెట్టాలి గైస్. 1 to 3 days, 1 day కాదు 2 to 3 days అయితే పెట్టుకోవాలి. మేమైతే మా బాల్కనీలో అయితే పెడుతున్నాం గైస్, ఎందుకంటే ఇక్కడే మా హౌస్ మొత్తంలో అయితే ఎక్కువ ఎండ పడుతుంది. ఇంకో ప్లేట్ కూడా తెచ్చేస్తారు మా మదర్. మీ ఇంట్లో అయితే బాల్కనీ అయితే లేకపోతే మీకు విండోలో కూడా అయితే పెట్టచ్చు. మేమైతే అపార్ట్మెంట్లో ఉన్నాం, అందుకే మేము బాల్కనీలో అయితే పెడుతున్నాం. మీకు ఓన్ హౌస్ ఉంటే కనుక టెర్రస్ పైన కూడా పెట్టుకోవచ్చు. సో మాకైతే బాల్కనీలోకి అయితే డస్ట్ రాదు, కానీ మీకైతే టెర్రస్ మీద పెట్టుకొని డస్ట్ వచ్చేటట్లయితే ఒక పల్చని క్లాత్ అయితే కప్పుకోవచ్చు అనమాట. సో ఈరోజు అయితే మ్యాంగో పల్ప్ అయితే మేము బాల్కనీలో అయితే పెట్టేసాం గైస్. సో కొన్ని రోజులు ఆగాకైతే మేము మళ్ళీ కెమెరా అయితే ఆన్ చేసి మీకు రిజల్ట్స్ అయితే చూపిస్తాం. అప్పుడు దాకా వెయిట్ కరో బాయ్ గైస్. మన మామిడి తాండ్ర అయితే సక్సెస్ఫుల్గా 2 days అయితే ఎండింది. ఇప్పుడు ఇది అయితే ఇలా తీసేసాక కింద అంటట్లేదు, ఎందుకంటే కింద మనం చేసేటప్పుడు నెయ్యి స్ప్రెడ్ చేసాం కదా, అందుకనే ఇది కూడా అలానే గైస్. తీస్తే కింద అంటకూడదు. మేమైతే ఈ థిక్నెస్లో అయితే చేసామన్నమాట. మీకు కావాలంటే ఎక్కువ పోసుకుంటే మీకు ఎక్కువ థిక్నెస్ అయితే వచ్చింది గైస్. సో ఇప్పుడు ఇవైతే మీకు డిజైర్ అయిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే డైమండ్ షేప్లోకి కట్ చేయాలనుకుంటున్నాము.
టెస్ట్ అయితే చేద్దాం గైస్. చూడండి. బాగుంది గైస్, తీయగా, కొంచెం లైట్ హింట్ పుల్లగా ఉంది. బట్ ఇంకా ఇందులో వేసిన ఎలైచీ పౌడర్ వల్ల టేస్ట్ కూడా బాగుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియో అయితే మిమ్మల్ని కలుస్తాం.